కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకి 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇందులో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులు ఉన్నారు. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొబోతున్నారు. సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం వచ్చిన సింగ్ను పంపాలని భారత్ నిర్ణయించింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అంటే అమెరికా అధ్యక్షుడితో సంబంధాల దగ్గరికి వెళ్ళి పెంచుకోవడం దండగా, పైగా అతను చేసే తలతిక్క పనులు ప్రపంచం నెత్తిన పడబోతున్నాయి. ఈ శాంతి ఒప్పందం తాత్కాలిక తప్పించి దేనికి పనికిరాదు, అతని బిల్డప్ కోసం తప్పించి అన్నది మోడీ గ్రహించాడు. అందుకని చిత్తశుద్ధి లేని ఈ శాంతి ఒప్పందానికి తను వెళ్ళడానికి నిరాకరించాడు. రెండోది, ట్రంప్ దీన్ని అడ్డు పెట్టుకుని తను ఎట్లాంటి ఎదవేషాలు వేస్తాడో తెలుసు కాబట్టి ఎంతవరకు అంతవరకే ఉంటున్నాడు మోడీ. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షుని అంతగా ఎక్కడుంచాలో అక్కడ ఉంచే ఏకైక మగాడిగా మోడీ కనబడుతున్నాడు. ఋషికొండ భవనాలపై